చర్లపల్లి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుందరయ్య కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో సుందరయ్య, తన భార్య విమలమ్మ, కొడుకు అనిల్, కోడలు రజని, చిన్న కొడుకు నరేష్ సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్ళది చాలా పెద్దిల్లు. ఏ లోటు లేకుండా జీవిస్తున్నారు. అలా ఉండగా ఓ రోజు, ఏరా అనిల్, ఏంటి ఈసారి ఎండాకాలం ఎక్కడికి ప్రయాణం అవ్వాలో ఇంకా ఆలోచించి చెప్పలేదు నాకు. ఈసారి మనం ఇక్కడే ఉందామా లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నామా? నాన్న, బయట ఎండలు మామూలుగా లేవు. అనవసరంగా ట్రావెల్ చేసి ఇబ్బంది పడటం కంటే మన తోటలో పండిన పుచ్చకాయలు, బత్తాయిలు తింటూ హాయిగా ఇంట్లోనే ఉందాం. కరెక్ట్ అనయ్యా, మన ఇంట్లో ఉన్నంత ప్రశాంతత బయట ఎక్కడా దొరకదు. ఈసారి హోమ్ వెకేషన్ ఎంజాయ్ చేద్దాం. అందుకు అతనైతే సరే అని అంటాడు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంతలో రజనీ అక్క, బావ, వెంకట్, అరుణ వాళ్ళ అత్తయ్య రాజ్యం, ఆమె భర్త రాజయ్య అక్కడికొచ్చారు. వాళ్ళని చూసి ఆ కుటుంబం చాలా సంతోషంగా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించారు. అయితే వచ్చిన దగ్గర నుండి ఇక వాళ్ళ సూటిపోటి మాటలు మొదలెట్టారు. ఏంటో బావగారు, బయట నిప్పులు కురుస్తున్నాయనుకుంటే మీ ఇంట్లో కూడా అదే సెగ. లంకంతిల్లుంది గాని ఒక్క ఏసీ కూడా వేరేంటి? ఫ్యాన్లు, కూలర్లు అన్నీ షోకేస్లో బొమ్మల్లా ఉన్నాయి. అది కాదు రాజ్యం, మాకు పైన పోర్షన్ ఉండటం వల్ల ఇంట్లో అంత వేడనిపించదు. పైగా మీరిప్పుడే బయట నుండి వచ్చారు కదా, అందుకే అలా అనిపిస్తుందనుకుంటా. మేం చుట్టం చూపుగా వచ్చాం బావగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. పాపం ఏసీ వేస్తే కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందని భయపడుతున్నారేమో. ఆ మాటలకి రజనీకి ఒళ్ళు మండింది. అక్క అరుణని పక్కకి పిలిచింది. అక్క, ఏంటిది? మమ్మల్నిలా సూటిపోటి మాటలతో హింసించడానికే మీ అత్త మమ్మల్ని తీసుకొచ్చావా? నేనొద్దన్న వినకుండా వచ్చారు రజనీ. మీ మర్యాదలు ఎలా ఉంటాయో చూడాలంట. మా అత్తయ్య, మావయ్య, నా భర్త గురించి నీకు తెలుసు కదా. వాళ్ళకు కొంచెం మర్యాదలు చెయ్యమ్మా ప్లీజ్. నా కోసం కొంచెం అడ్జస్ట్ అవు. చచ్చి నీ కడుపున పుడతాను. సర్లే, వాళ్ళేదన్నా ఎక్కువ తక్కువగా నా కుటుంబం గురించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. కొద్ది సమయం తరువాత టీ, కాఫీలు పూర్తి కాగానే రాజ్యం గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తమ ఆజ్ఞల్ని జారీ చేయటం మొదలెట్టారు. ఏంటమ్మా రజనీ, టీ మరీ డికాషన్ ఎక్కువైనట్టుంది. అయినా ఈ రోజుల్లో ఎవరైనా ఇలా టీ తాగుతారా? సర్లే, టిఫిన్ ఏం చేస్తున్నావు? మాకు మసాలా దోశ, పైన ఆనియన్ అన్నీ కట్ చేసి వెయ్యాలి. వెంకట్కైతే పరోటా కావాలి. రాజయ్య గారు ఇడ్లీ తప్ప ఇంకేం తినరు. మాకన్నీ కలిపి ఒకేసారి టేబుల్ మీద ఉండాలి సుమా. పిన్ని, ఇది హోటల్ కాదు కదా, అడిగిన వాళ్ళకడిగినట్టు చేయడానికి ఇంట్లో ఉన్నది చేస్తున్నా. అందరూ అదే తింటే బావుంటుంది కదా. రజనీ, కాస్త ఓపిక పట్టు తల్లి. వచ్చిన వాళ్ళు చుట్టాలు కదా, ఏదో ఆవేశంలో అంటున్నారు. మన పరువు, సంస్కారం కాపాడుకోవాలి కదా, వాళ్ళని మనకు. మరోవైపు విమలమ్మ అరుణ దగ్గరికెళ్ళి, అరుణ, మీ అత్తయ్య గారికి కొంచెం తగ్గించుకోమని చెప్పు తల్లి. ఇక్కడ రజనీ ఒక్కతే వంటగదిలో నలిగిపోతుంది. మీ అత్తయ్య గారేమో రకరకాల ఐటమ్స్ కావాలంటున్నారు. ఇల్లంటే అందరూ కలిసుండాలి గాని ఇలా హోటల్లాగా ఆర్డర్లు వేస్తే కష్టం కదా. ఏం చెయ్యనత్తయ్యా, నా మాట ఎవరైనా వింటున్నారా ఏంటి? ఆవిడకి అలవాటే, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే మంచిది. ఇక చేసేదేం లేక రజనీ వాళ్ళకేం కావాలో అన్ని ఏర్పాట్లు చేసింది. తనకి సాయంగా అరుణ కూడా వంటగదిలో సాయం చేసింది. వాళ్ళిద్దరూ టిఫిన్లు పూర్తి చేసుకున్నారు. ఇక మధ్యాహ్నం సమయం మొదలైంది. మధ్యాహ్నం భోజనం కోసం రాజ్యం ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. వంకాయ కూర, పప్పు, సాంబార్, ఆవకాయ, పాయసం, ఇంకా ఏదో పచ్చడి. రజనీ విసుగ్గా వంటగదిలో గరిట తిప్పుతుంది. అరుణ ఆమెకి సాయం చేస్తుంది. ఏంటక్కా, ప్రతిరోజు మీ ఇంట్లో ఇలాగే చేసుకుంటారా? మా ఇంటికి వచ్చారని గొప్పల కోసం ఇలా చెప్తున్నారా? కనీసం ఒక కూరైనా వండటం తెలుసా నీకు? నువ్వేమనుకుంటున్నావో అదే నిజం రజనీ. మా ఇంట్లో మా అత్త ఒక్క కూర వండదు. పక్కింటి నుండి అరువు తెచ్చుకుంటుంది. 4-5 కూరలు పక్కింటి వాళ్ళని అడిగి అప్పు తీసుకొస్తుంది. ఇప్పుడేమో ఇక్కడ రాగానే గొప్పల కోసం అలా అంటుంది. ఏం చేయమంటావు? నా కర్మ. అడిగేవాళ్లకి తెలివుండాలి కదా. విమలమ్మ దూరం నుండి చూస్తూ తన మనస్సులో, వీళ్ళేంటి బాబోయ్, బాకాసుర కుటుంబం నుండి వచ్చినట్టున్నారు.
అడుగుతున్న లిస్టు చూస్తుంటే వంటగదిని హోటల్ కిచెన్ అనుకుంటున్నారా ఏంటి? నా కోడలు పాపం ఎంత కష్టపడుతుందో. కొంత సమయానికి వంట పూర్తవుతుంది. అందరూ భోజనానికి కూర్చున్నారు. రాజ్యం వడ్డించిన వంటకాల్ని ఒకసారి చూసి, ఏంటమ్మా రజనీ, వంకాయ కూరలో మసాలా అస్సలు లేదు, పప్పు మరి పల్చగా ఉన్నట్టుంది. మా ఇంట్లో అయితే పప్పు అంటే గరిట నిలబడాలి. ఇది మనుషులు తినే భోజనమేనా? అసలు రుచి లేదు, పచ్చి లేదు, ఉప్పు కూడా సరిగ్గా లేదు. అవును రజని, సాంబార్లో ముక్కలు అస్సలు ఉడకలేదు. మా ఇంటి దగ్గర హోటల్లో వండే దానికంటే ఇది చాలా ఘోరంగా ఉంది. ఈసారికిలా కానివ్వండి, రేపటి నుండి చాలా రుచిగా చేయడానికి ప్రయత్నిస్తాను. చూసారా బావగారు, చుట్టాలొస్తే కనీసం నాలుక చప్పరించుకునేలా వండడం కూడా చేత కాదు. అతిథి దేవో భవ అంటారు, కానీ ఇక్కడ తిండికి కూడా అగచాట్లే. అరుణ, అనిల్, నరేష్ అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. రజనీ కళ్ళు చెమర్చాయి. కోపంతో వణుకుతుంది. అనిల్ రజనీని చూసి ఏమీ అనలేక మౌనంగా ఉన్నాడు. సాయంత్రం 4 గంటలకు వెంకట్ మళ్లీ మొదలెట్టాడు. మేమీ టైంకి ఇంట్లో ఏదైనా చల్లని జ్యూస్ తాగుతాం. మీ తోటలో పుచ్చకాయలున్నాయి కదా, తెప్పించొచ్చుగా. వాళ్ళెందుకు తెప్పిస్తారా? మనమేదో దూరపు చుట్టాలం కదా, వాళ్ళు మనతో ఎప్పుడు కలుస్తారు చెప్పు? అనిల్కి ఆ మాటలు నచ్చలేదు. అలా అనకండి పెద్దమ్మా, మీరు మాకెప్పుడు దగ్గరే. పదండి, తోటలోకి వెళ్ళి మీకు నచ్చినవి కోసుకొద్దాం. అందరూ తోటలోకెళ్లారు. కాని అక్కడ దృశ్యం చూసి రజనీ, అనిల్ గుండె చెరువైంది. అన్నయ్య చూడు, కాయలు కోయడం పక్కన పెట్టి మొక్కలన్నీ తొక్కేస్తున్నారు. పండని కాయల్ని కూడా విరిచేస్తున్నారు. ఏంటో అనిల్, కాయలంత తీయగా లేనట్టున్నాయి. మీ తోటలో నీళ్లు సరిగ్గా పోయట్లేదా? ఏంటక్క ఇది? తోటని పాడు చేస్తున్నారు. చెప్పలేక మేం చేస్తున్నాం. నీకు తెలిసిందే కదా రజనీ, మా అత్తయ్య గారికి ఏది నచ్చదు. మా ఇంట్లో అయితే పక్కింటి వాళ్ల దగ్గర కూరలు అడిగి తెచ్చుకొని గొప్పలు చెప్పుకుంటుంది. ఇక్కడ మీ దగ్గర సీన్ తిరగేసింది. నరేష్, ఆ పక్కన ఉన్న బత్తాయిలు కూడా కొయ్, ఇంటికెళ్ళేటప్పుడు పట్టుకెళ్దాం. వీళ్ళు చుట్టాలా లేక గొర్రెలా? తోట మొత్తాన్ని మేసేస్తున్నారు అని మనసులో అనుకున్నాడు నరేష్. ఇలా తోటలో మొక్కలన్నీ పాడవుతుంటే రాజ్యం గారు మాత్రం ఇంకా వెటకరంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక వాళ్లు కావలసినవన్నీ కూడా తీసుకుని ఇంటికొచ్చారు. అక్కడ వాటిని రసాలు చేసి ఇవ్వమని అడుగుతారు. కోడలు రజని కష్టపడి వాళ్లకి కావలసిన జ్యూసులు తయారు చేసిస్తుంది. ఇక అదిగో ఇదిగో అని సాయంత్రం కూడా గడిచిపోతుంది. సాయంత్రం వేళకి వాళ్లకి కావలసిన చపాతీలు, రవ్వ దోశలు అంటూ అన్నీ చేసి పెడుతుంది. ఇక తృప్తిగా భోంచేసి పడుకుంటారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రజని టీ కాఫీలివ్వటం పూర్తయిన తరువాత, అక్క, బావగారేం టిఫిన్ తింటారు? నాకు నెయ్యి వేసిన పెసరట్టు ఉప్మా కావాలి. నాకు మాత్రం మెత్తటి ఇడ్లీ, అల్లం చట్నీ ఉంటే చాలు. ఏంటి పిన్ని, ఇది ఇల్లా లేక హోటలా? ఒక్కొక్కరు ఒక్కో ఆర్డర్ వేస్తున్నారు. నిన్నటి నుండి గమనిస్తున్నా, మా వదినకి ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తున్నారు. ఇది అస్సలు నచ్చట్లేదు నాకు. చుట్టం చూపుగా వచ్చారు, మేం పెట్టింది తిని వెళ్ళండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రవర్తించడమేంటి? ఏంటి నరేష్, ఇలాగే మాట్లాడతావా? చిన్న పెద్ద అంటూ తేడా తెలీదా నీకు? ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడతావా చెప్పు? నరేష్ అన్నది వాస్తవమే. అప్పటి నుండి మీరు చెప్తున్నది మర్యాద అనిపించుకోదు, అవమానించటం అనిపిస్తుంది. హోటల్లో తింటే బిల్ కట్టాలి, ఇక్కడ తింటే కనీసం మర్యాదగానైనా ఉండాలి కదా. నీకు గర్వం ఎక్కువైంది. పెళ్లి చేసుకొనొచ్చాక మీ అత్తారింటిని అడ్డం పెట్టుకుని మమ్మల్ని కించపరుస్తున్నావా? నోరదుపులో పెట్టుకోండి. మా ఇంట్లో ఉండి మా తోటని పాడు చేసి మా వదినతో హోటల్ సర్వర్తో చేయించినట్టు పనులు చేయిస్తున్నారు. నిన్నటి నుండి ఓపిక పడుతున్నాం, కానీ ఇప్పుడింక మా వల్ల కాదు. ఏంటది? పెద్దల్ని గౌరవించటం మానేసి గొడవ చేస్తున్నారా? మేమొస్తే మాకిలాంటి అవమానాలా? సుందరయ్య, చూస్తున్నావా నీ పిల్లలు మమ్మల్ని ఎలా తిడుతున్నారో? రాజయ్య గారు, పిల్లలంటున్న దాంట్లో తప్పేం లేదు. చుట్టాలొస్తే ఇల్లు కలకలలాడాలి. కానీ మీ రాకతో ఇక్కడ అలజడి మొదలైంది. తోటలో కాయలు కోయటం వరకు సరే, మొక్కలు తొక్కటమేంటి? వండిన దానిలో వంకలు పెట్టటమేంటి? ఇది ఇంటికొచ్చిన అతిథులకి తగదు. అవును, మీ ఇంట్లో వంట బాలేదు కాబట్టే చెప్పాం.
నిజం చెప్తే ఓర్చుకోలేరా? మా ఇంట్లో ఉంటూనే మమ్మల్ని చిన్నచూపు చూస్తారా? మీరు చేస్తున్న ఈ అతి, ఈ అహంకారం ఇక్కడ చెల్లదు. అందుకే ఈ రోజుతో అతిథి మర్యాదలు ఆపేస్తున్నాం. పిన్ని, ఒకవేళ మీకు మేం చేసిన వంటలు మా ఇల్లు నచ్చకపోతే బయట బోలెడు హోటల్స్ ఉన్నాయి. హాయిగా అక్కడికెళ్ళి మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకుని తినండి. మమ్మల్ని మాత్రం ఇక ఇబ్బంది పెట్టకండి. ఆ మాటలకి రాజ్యం, వెంకట్ ముఖాలు ఎర్రబడ్డాయి. అరుణ తలదించుకుని ఏడుస్తుంది. ఇల్లు మొత్తం నిశ్శబ్దమైపోయింది. కొంత సమయం గడిచింది. వాళ్ళు అవమానం తట్టుకోలేక వెళ్ళిపోయారు. రాజ్యం, వెంకట్, అరుణ రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. చేతిలో సంచులు, కళ్లలో కన్నీళ్లు. అత్తయ్యా, ఏం చేశారు? మనం నిజంగానే రోడ్డున పడ్డాం. మనిల్లు తాకట్టులో ఉంది. అప్పుల వాళ్ళకి డబ్బు కట్టలేక ఇల్లు పోయింది. వెంకట్ ఉద్యోగమూ పోయింది. ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేశాం. మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. చుట్టం చుప్పుగా వచ్చి ఇక్కడేదైనా పని చూసుకొని నీ పరిస్థితిని మెల్లగా సుందరయ్య మావయ్యకి చెప్పి ఇక్కడ ఏదో ఒకటి పని చేసుకుందాం అనుకున్నాం. కాని మీ గర్వం, ఆ మాటలు మనల్ని గెంటేసేలా చేశాయి. నా తప్పే తల్లి. నా అహంకారం నా కళ్ళు గప్పింది. గతిలేక వచ్చామని చెప్తే ఏమనుకుంటారోనని గొప్పగా నటించి వాళ్ళని విసిగించాను. ఇప్పుడు మనకి దిక్కెవరు? ఇలా ఉండగా రజనీ వాళ్ళింట్లో మీరెందుకు వాళ్ల పట్ల అలా ప్రవర్తించారు? వాళ్ళన్నది తప్పే, కానీ మీ బుద్ధేమైంది? ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది నేను కూడా మాటలు జారాను అని. కానీ అంతకుముందు సంవత్సరం మన వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఎంత బాగా చూసుకున్నారో మర్చిపోయాం. నిజానికి వాళ్ళేదో దాస్తున్నారనుకుంటా, లేకపోతే వాళ్ళ ప్రవర్తనలో ఇంత మార్పు రాదు. లేదు నాన్న, నువ్వు అనుకుంటున్నట్టేం లేదు. వాళ్ళు కావాలనే మనల్ని అవమానపరచడానికి ఇక్కడికొచ్చారు. పోయినసారి మనం వాళ్ళ ఇంటికెళ్ళాం కదా, వాళ్ళ మర్యాదలు బాగానే చేశారు. వాళ్ళ మర్యాదల కంటే మన మర్యాదలు తక్కువగా ఉన్నాయని మనల్ని అవమానపరచడానికే వచ్చారు. లేదు లేదు నరేష్, మావయ్య చెప్పింది నిజమే. పోయినసారి మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. అడగక ముందే అన్నీ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడెందుకిలా? ఏదో తిరకాసుంది. వాళ్ళు కనీసం రోడ్డు కూడా దాటుండరు. మనం అక్కడికి వెళ్దాం పదండి, గట్టిగా అడిగి తెలుసుకుందాం విషయం ఏంటి అని కారులో బయలుదేరారు. సుందరయ్య గారు, నరేష్, అనిల్ మరియు రజని కారులో వాళ్ల కోసం వెతుకుతూ వెళ్తున్నారు. రోడ్డు మీదకొచ్చారు. నరేష్ కారాపాడు. ముగ్గురు మాట్లాడుకుంటున్న మాటలు వాళ్లకి వినిపించాయి. వాళ్ళు కారు దిగి వాళ్ల దగ్గరికెళ్లారు. సుందరయ్య గారిని చూడగానే రాజ్యం, వెంకట్ షాక్ అయ్యారు. ఏంటి రాజ్యం, ఏం జరిగింది? బావగారు, మాకిల్లు లేదు, ఉద్యోగమూ లేదు, తినడానికి తిండి లేదు. అప్పుల బాధలో ఉన్నాం. మీ దగ్గరికొచ్చి గతి లేదని చెప్తే ఏమనుకుంటారోనని భయపడి గర్వంగా నటిస్తూ తిరిగాను. కాని నా అహంకారం వల్ల మిమ్మల్ని అవమానించాను. నన్ను క్షమించండి. అరుణ, వెంకట్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. రజనీ కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కా, మన మధ్య ఇంత గ్యాప్ ఎందుకు? కష్టమొస్తే పంచుకోవాల్సింది కదా. నువ్వు నిజం చెప్పుంటే ఇదంతా ఇక్కడ దాకా వచ్చేదే కాదు కదా. చెప్పాలనే అనుకున్నాను, కాని చెప్తే మీరెలా అర్థం చేసుకుంటారో అర్థం కాక ఏమీ చెప్పలేదు అని క్షమాపణ కోరింది అరుణ. రాజ్యం, మాదెంత తప్పుందో మీది కూడా అంతే తప్పుంది. ఆత్మాభిమానం పేరుతో మీరు అబద్ధాలాడారు. మేము మిమ్మల్ని అర్థం చేసుకోకుండా కోప్పడ్డాం. జరిగిందేదో జరిగింది. రండి, మన ఇంటికెళ్దాం. రాజ్యం ఆశ్చర్యంగా చూసింది. సుందరయ్య గారు వాళ్ళని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లారు. భోజనం చేస్తూ అందరూ తమ బాధల్ని పంచుకున్నారు. ఏం పర్వాలేదు, జరిగిన దానికి చింతించకండి. ఇప్పుడు మీరు మన ఇంటి పై పోర్షన్లో ఉండండి. మనకున్న పొలాన్ని వెంకట్, అనిల్, నరేష్ కలిసి సాగు చేస్తారు. కష్టపడి పని చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. మనందరం కలిసి ఇక్కడే ఉందాం. రాజ్యం కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ రోజు నుండి రెండు కుటుంబాలు ఒకటిగా మారిపోయాయి. అహంకారం పోయి ఆప్యాయత పెరిగింది. తోటలో ఇప్పుడు పుచ్చకాయలు, బత్తాయిలు మాత్రమే కాదు, మనుషుల మధ్య మమతలు కూడా చక్కగా పండుతున్నాయి.